హలో గైస్, వెల్కమ్ టు టీవీజీ తేజ వ్లాగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక కొత్త కుకింగ్ వీడియో వస్తున్నాను. కొత్త ఏం కాదు, అంటే అందరికీ తెలిసిందే. సో నేను ఫస్ట్ టైం చేస్తున్నా. సో ఎట్లయితుందో చూడడానికి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇక వీడియో తీస్తుంది అనమాట. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే ఆల్రెడీ చెమటలు ఫుల్ వచ్చేస్తున్నాయి, ఎందుకంటే ఫ్యాన్ ఆఫ్ చేసేసి కుకింగ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను సగం కాలేదు, కొద్దిగా చేస్తుంటేనే నాకు గుర్తొచ్చి నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ పన్నీర్ కట్ చేసుకొని కొద్దిగా వెంపుకొని పక్క పెట్టుకున్నా, అండ్ టమాటోస్ కూడా కట్ చేసుకొని ఆల్రెడీ దాన్ని మిక్చర్ చేసేసుకున్నాను. సో ఆనియన్స్ కూడా చాప్ చేసేసుకొని అవి కుక్ అవుతున్నాయి. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు పన్నీర్ వేయాలి. లెట్స్ సీ ఎలా అవుతుందో. యా, ఇది మాడకుండా జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. స్టిల్ చిన్న కట్ చేసుకున్నా. ఈ పన్నీర్ని ఆల్రెడీ మనం ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకొని వాటర్లో పెట్టుకున్నాం, కొద్దిగా స్పాంజీ జ్యూసీ టైప్ ఉండడానికి. సో ఇవన్నీ దాంట్లో వేసేసుకుందాం ఇప్పుడు. ఆనియన్స్ వేసుకున్న తర్వాతకి కొద్దిగా బ్రౌనిష్ వచ్చిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాను. అల్లం పేస్ట్ వేసుకొని దాన్ని కలుపుకున్నా. అది కొద్దిగా అయిపోయిన తర్వాత పన్నీర్ వేసినాను అనమాట. అండ్ లెట్స్ వెయిట్ ఫర్ అంటిల్ ఇట్స్ కుక్. అది కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. అది అయిపోయిన తర్వాతకి మనకి ఏదైతే టమాటో మిక్చర్ ఉందో ఆ టమాటో మిక్చర్ నేను మిక్సర్ వేసుకొని మిక్స్ చేసేసినాను, అంటే మొత్తం జ్యూసీ టైప్. దాన్ని మనం వేసుకుంటే గ్రేవీగా మంచిగా ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఏ క్రిస్పీ, జస్ట్ సూపీగా ఉంటుంది. సూపీలా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ మాత్రం. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, నేను కూడా యూట్యూబ్లో చూసే ట్రై చేస్తున్నా. సో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ కుకింగ్ కూడా చేస్తాను. హెయిర్ ఇదంతా చూస్తుంటే పిచ్చర్లాగా అనిపించవచ్చు. ఈ వేడికి మొత్తం పిచ్చిగా అయిపోయింది. బట్ మన కుకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ఎట్లున్నా అయిందని కాదు, దాన్ని క్వశ్చన్ చేయకండి. సో అది బాయిల్ అవుతున్న కొద్దీ మనం కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది అనమాట. సో మీకు కొద్దిగా ఈ కుక్ అయిన తెలియాలంటే మీరు ముందే పసుపు ఇది వేయకుండా తర్వాత తీసుకుంటే మీకు కొద్దిగా తెలుస్తుంది. సో నేను ఆల్రెడీ దాంట్లో మాస్టర్ చెఫ్ని కాబట్టి నాకు ఏం కాదు, నాకు ఈజీగా అర్థమైపోతుంది ఇది కుక్ అయిపోయిందని. అండ్ ఆఫ్ కోర్స్ నేను అన్నీ కుక్ చేస్తాను. అది గాడ్ గిఫ్ట్ అనమాట అది. ఇట్లా మనము కుక్ చేసిన తర్వాతకి ఇట్లా కొడుతుంటే మనం కుక్ చేసినట్టు అందరికి తెలుస్తుంది అనమాట. సో మీరు కుక్ చేసినప్పుడు ఇట్లా కొట్టడం మర్చిపోకండి. ఆనియన్స్ ఎంత చిన్న కట్ చేసినంటే అక్కడ ఆనియన్స్ కనిపించట్లే, అంత చిన్న కట్ చేసిన. యా చూడండి, హౌ క్రిస్పీ ఇట్ ఈస్. చాలా క్రిస్పీగా ఉంది కదా. నేను కలుపుతూ ఉంటాను, చూసిరా కింద బ్లాక్గా వస్తుంది ఇట్లా. అంటే ఇది ఆల్రెడీ ఆయిల్ వేసి వేపుకున్నా పన్నీర్ అనమాట. అది కూడా మీడియం కాదు, లో ఫ్లేమ్లో పెట్టుకొని నేను కుక్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవి మాడిపోవద్దు. ఇది ఫస్ట్ చేస్తున్నా కదా పన్నీర్, ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఇదే ఫ్లాప్ అయితే మళ్ళీ ఇంకోసారి పన్నీర్ చేయబుద్ది కాదు. సో అందుకే నేను కొద్దిగా మంచిగా రావడానికి నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేస్తున్నాను. చాలామంది ఏం చేస్తారంటే పన్నీర్ని పెద్ద పీసెస్ కట్ చేస్తారు. సో పెద్దగా ఉంటే అది ఎట్లుంటుందంటే ఓన్లీ పైన మాత్రమే టేస్టీగా ఉంటుంది, లోపల కొద్దిగా సప్పగా అనిపిస్తుంది. సో మనకు అట్లా అనిపించద్దు అని అంటే ఏం చేయాలంటే వాటిని చిన్న చాప్ చేసుకోవాలి. చిన్న కట్ చేసుకుంటే ఆల్రెడీ మనము లిక్విడ్స్ అది వేస్తాం కాబట్టి, అంటే టమాటోది లిక్విడ్ వేస్తాం, టమాటో మిక్చర్ ఒకటి వేస్తాము, కొన్ని వాటర్ పోస్తాం కాబట్టి సో మంచిగా క్రిస్పీ కాదు, కొద్దిగా గ్రేవీగా ఉంటుంది. ఇప్పుడు కారం వేయాలన్నమాట. కారంలో కొద్దిగా కుక్ అయినాక అప్పుడు టమాటోది ఆ మిక్చర్ ఏదవుతుందో అది వేసేసుకుందాం. ఇది కొద్దిగా వేసుకొని కలుపుకొని కొద్దిగా కుక్ అయిన తర్వాతకి జస్ట్ మనం ఇది టమాటో మిక్చర్ ఏదైతుందో నేను ఈ మిక్సీ జార్లో ఉంచుకున్నా. సో కనపడింది కదా మొత్తం, అంటే మనకి కొద్దిగా సూపీ టైప్ ఉండడానికి అదనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు కుక్ అయిపోయి టప్ ఉంటుంది. సో మనం ఈ టమాటో మిక్చర్ని పోసేద్దాం.
సో అది వాటర్ పోస్తున్నాం. కొద్దిగా మిగిలిన పెట్టిన ఈ రైస్ కుక్ అవుతుంది. సో ఇది తింటాం. సో నేను ఇంకా సాల్ట్ వేసుకోలేదు. ఇది ఏదైతుందో ఇది కుక్ అవుతుంది. అది కుక్ అవుతున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు కొద్దిగా కుక్ అవుతుంది. దీంట్లో నేను కొద్దిగా తేడా కనిపించవచ్చు, ఎందుకంటే మా అమ్మాయి ఫోన్లోకి వెళ్ళి తీస్తున్నాను వీడియో. నా ఫోన్ కొద్దిగా ట్రబుల్ అవుతుంది, అంటే వెదర్ కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి. సో అది 5 seconds కంటే ఎక్కువ రికార్డ్ అవుతలేదు. సో ప్రజెంట్ అయితే ఇది ఆల్మోస్ట్ మంచి కుకింగ్ స్టేజ్కి వచ్చింది, మీరు కూడా చూడవచ్చు. అండ్ దీంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కస్తూరి మేతి ఇది వేసుకుంటే మంచిగా ఉంటుంది. సో ప్రజెంట్ నేను సాల్ట్ వేసుకుంటున్నా. ఒక స్పూన్ గరం మసాలా, కొద్దిగా కస్తూరి మేతి, కొద్దిగా ఎక్కువ వేయద్దు, ధనియాల పొడి, ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కలుపుకోవాలి. కొంచెం రెడ్గా స్పైసీగా అనిపిస్తుంది కదా, మా ఇంట్లో కొద్దిగా ఎక్కువ స్పైసీగానే తింటాం. సో అంటే కారం ఎక్కువై కవర్ చేస్తుంది అనుకోకండి, అది మేము కొద్దిగా స్పైసీ కొద్దిగా ఎక్కువనే తింటాము. నాకైతే అలవాటే. ఎండాకాలం కదా కొద్దిగా నేను తక్కువ తింటా, కానీ మిగతా కాలంలో అయితే కొద్దిగా స్పైసీగా తింటా. అండ్ ఆల్మోస్ట్ డన్, మొత్తం అయిపోయింది. జస్ట్ అది కుక్ అయిన తర్వాతకి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొద్దిగా వేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి. బాగా చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. సో ఇట్స్ డన్, మొత్తం అయిపోయింది. సో నేను యాక్చువల్లీ పచ్చిమిర్చి చేసిన, కొద్ది కారం కూడా ఎక్కువైంది. సో అది ఇంకా చాలా స్పైసీగా అనిపిస్తుంది. కారం పీపొచ్చింది. సో ఫస్ట్ ఫ్లాప్ అని కాదు, కానీ కారం చాలా ఎక్కువ ఉన్నది. సో ఆల్మోస్ట్ అయిపోయింది, కుక్ అయితే అయిపోయింది. నేను బంద్ చేసేస్తున్నా. ఇక తిని టేస్ట్ చూడాలి. నేను చపాతి కూడా చేసినాను, కొద్ది దాంట్లో కూడా సాల్ట్ ఎక్కువైంది. సో నేను ఇప్పుడు మ్యాక్సిమం సాల్ట్ ఎక్కువ అయ్యాను, బట్ అంటే నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి అనమాట, కంగారులో వేసిన, అంటే కొద్ది కవర్ వేసుకున్నా, ఏమనుకోకండి. సో ఇది అనమాట ఆల్మోస్ట్. వీడియో అయిపోలేదు, నేను తిని టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను. అంటే వేరే ఎవరు లేరు చూసి చెప్పడానికి. సో నేనే తిని నేనే టేస్ట్ చెప్తాను. అట్లా నాకు 5 star రేటింగ్ నేనే ఇస్తాను, నేను చెప్పాను. బట్ నాకు ఎంత అంటే దానికి ఎంత రేటింగ్ ఇవ్వాలో అంతే రేటింగ్ ఇస్తాను. సో జెన్యున్గా ఇస్తాను నేనైతే. ఓకే, మీరు మాత్రం వీడియోకి లైక్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ కుకింగ్ వీడియోస్ ఒకటే కాదు, చాలా వీడియోస్ ఉంటాయి నావి. సైక్లింగ్ బ్లాగ్స్ ఉంటాయి, అండ్ నార్మల్ విజిటింగ్ బ్లాగ్స్ ఉంటాయి, మా కాలేజ్లో జరిగిన బ్లాగ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ బ్లాగ్స్ ఉన్నాయి, అవన్నీ వీడియోలో చూస్తూ ఎంజాయ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకే కాకుండా ఇంకా వేరే కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. వావ్, యమ్మీ, చాలా బాగుంది చూడడానికి అయితే. ఎవరైనా నాలో కుకింగ్ చేస్తే అండ్ ప్లీజ్ డూ కామెంట్. ఒకవేళ నాకన్నా బాగా చేయగలిగితే మీరు కూడా నీకన్నా నేనే బాగా చేస్తాను కూడా మీరు చెప్పొచ్చు, కామెంట్లో చెప్పండి. ఒకవేళ బాగుంది అని అనుకుంటే #TejaVlogGuide గుడ్ అని చెప్పేసి పెట్టేసేయండి. It's review time. చపాతీ విత్ పన్నీర్ కర్రీ నేను టేస్ట్ చూసి మీకు చెప్తాను ఎట్లుందో. ఫస్ట్ నాకే భయం అవుతుంది, ఎంత కారం ఉందేమో అని. అంటే చూడడానికి చాలా రెడ్ కలర్ ఉంది. ఇంకోటి నేను పచ్చిమిర్చిలన్నీ ఒక 5-6 వేసి కట్ చేసి దాన్ని మళ్ళీ ఇంటూ 2 చేసిన, అంటే 6 మొత్తం 12 పీసెస్ ఉన్నాయి. దాంట్లో 12 కాదు, దానికి డబ్బాలు ఉన్నాయి. సో అన్ని పీసెస్ పచ్చిమిర్చిలు ఉన్నాయి. సో టేస్ట్ చూసి ఎట్లుందో చెప్తాను. అండ్ దిస్ పన్నీర్ కర్రీ, చపాతీ రెండు చూసి చెప్తాను. ఆన్ కెమెరా చేస్తున్నాను, నేను దాక్కొని చేస్తున్నాను ఆన్ కెమెరా. Thank God for giving this precious food, and bless this food in Jesus' name I pray. Amen. Curry is good. స్పైసీ కొద్దిగా ఎక్కువ ఉంది. చూడడానికి రెడ్ కలర్ ఉంది కానీ నో స్పైసీ. పచ్చిమిర్చి నుంచి కొద్దిగా స్పైసీ ఉన్నది అంతే. ప్లీజ్ డూ కామెంట్ యువర్ ఫేవరెట్ టిప్.